అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు రంభను పంపుట, విశ్వామిత్రుడు ఆమెను శపించి మరల తపోదీక్షలో నిమగ్నుడగుట గురించి తెలుసుకున్నాము. రామాయణము బాలకాండము 65వ సర్గము. తూర్పు దిశయందు విశ్వామిత్రుని తపశ్చర్య, అతడు బ్రహ్మర్షి అగుట. ఓ రామ, పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీడి క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సు నెర్చెను. ఓ రామచంద్ర, ఇంతకుముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢ దీక్షతో ఆచరించెను. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడచెను. శరీరము కట్టవలే అయ్యెను. పెక్కు విఘ్నములు ఎదురయ్యెను. అయినను ఆయన కోపమునకు లోను కాలేదు. ఓ రామ, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రము సడలనీయక తపస్సును కొనసాగించెను. ఓ రఘువర, 1000 సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు, భోజనము చేయుటకు సిద్ధపడెను. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరెను. పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతమును పాటించుచునే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణునకు సమర్పించెను. అంతటా విప్రవేశంలోనున్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించెను. ఆ ఋషి తానేమియు భుజింపకయే ఉండిపోయెను. అనంతరము ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెలుబిక్కెను. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోవుచున్నట్లు భ్రాంతికి లోనయ్యెను. అంతటా దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్ని తాపమునకు వెలవెలబోయిన వారై మూర్ఛితులైరి. వారందరూ దుఃఖాక్రాంతులై బ్రహ్మకడకేగి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకును ఆయనకు కోపము తెప్పించుటకును బహురీతుల ప్రయత్నించితిమి. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుచునే యున్నది. అతని యందు ఇసుమంతయు దోషము కనిపించుట లేదు. మీరు అతని మనోరథమును ఈడేర్చనిచో అతడు తన తపః ప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపజేయగలడు. ఆ మహర్షి తపోమహిమచే దిక్కులన్నీయును వ్యాకులపాటునకు లోనగుచున్నవి. జగత్తు అంధకారమయ మగుచున్నది. సముద్రములు కల్లోలిత మగుచున్నవి. పర్వతములన్నీయును శిథిలమగుచున్నవి. భూమి కంపించుచున్నవి. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మదేవ, ఏమి చేయుటకును మాకు తోచకున్నది. ఆ ముని యొక్క మహా తేజస్సు యందు సూర్యుడును వెలవెలబోచున్నాడు. ముల్లోకములలోని ప్రాణులన్నీయును మానసిక క్షోభకు గురి అయి దిక్కుతోచని స్థితికి లోనగుచున్నవి. ఓ దేవ, పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ తేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము. పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు ఇతని తపోమహిమచే ముల్లోకములు పూర్తిగా దహించి వేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతమేదైనను కడకు అతడు దేవరాజ్యమునే గోరినను ఇచ్చివేయుడు. అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుడి కడకు వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చితిని అని మధురముగా పలికిరి. పిమ్మట బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తపఫలముగా బ్రహ్మత్వమును పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు శుభపరంపర కలుగునుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము.
పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషముతో ఇట్లు పలికెను. ఓ పితామహ, మీ అనుగ్రహము వలన నాకు బ్రహ్మర్షిత్వము దీర్ఘాయువు లభించినవి. గావున బ్రహ్మత్వము, ఓంకారము, వషట్కారము, యజ్ఞములను చేయించు అర్హత, వేదములను శిష్యులకు బోధించు అధికారము నాకు లభించుగాక. ఓ దేవతలారా, క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వ వేదము నందును బ్రహ్మ ప్రతిపాదకములైన భగవంతుని ప్రతిపాదించు ఋగ్యజు సామ వేదముల యందును పారంగతుడును బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొను పిలుచునట్లు దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక. పిదప దేవతలు జప ధ్యాన పరులలో ప్రముఖుడైన వశిష్ఠుని ప్రసన్నునిగా చేసి కొనిరి. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తు, అట్లే కానిమ్ము అనగా, యజ్ఞములను చేయించుటకును శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే, నీవు బ్రహ్మర్షివి అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యము చేసెను. అంతటా దేవతలను, నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి, నీవు కోరినవి అన్నీను సమకూరును అని పలికి స్వస్థానములకు వెళ్ళిరి. ఈ విధముగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించెను. శతానంద మహర్షి ఇంకను ఇట్లు నుడివెను. ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యెను. నిజముగా ఇతడు ముని శ్రేష్ఠుడు, మూర్తి భవించిన తపస్సు, నిరంతరము ధర్మ తత్పరుడు, మహా తేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహా తేజస్వి అయిన శతానందుడు మిన్నకుండెను. శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షంన కౌశికునకు అంజలి ఘటించి ఇట్లు నుడివెను. ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహము ఉంచి రామలక్ష్మణులను తోడ్కొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. ఓ మహాత్మ, బ్రహ్మర్షులలో ఉత్తముడవైన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనములు సమకూరినవి. మహా తేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి, శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ మహాతపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనును వింటిని. ఇచట చేరియున్న సత్పురుషులు అందరును మీ ఉదాత్త గుణములను గూర్చి వినిరి. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభు మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నను తనివి తీరుట లేదు. సూర్యుడు అస్త్రాదిని చేరుచున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. తపోధనులలో శ్రేష్ఠుడవైన ఓ మహా తేజస్వి, నీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శింతును. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతి ఇండు. జనకుడు ఇట్లు పలుకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడాయెను. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుని మెచ్చుకొనెను. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుజ్ఞను ఇచ్చెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో ఇట్లు పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణమునర్చి తన భవనమునకు వెళ్ళెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 65వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.